హాయ్ అందరికి, నేను ఇవాళ నేర్పించబోయే సాంగ్ హోల్డ్ ఆన్ టైట్ టటింగ్ ట్యుటోరియల్. స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని క్లిప్ చేసా. ఇప్పుడు నా రైట్ సైడ్ మీ రైట్ సైడ్తో కలుస్తుంది, నా లెఫ్ట్ సైడ్ మీ లెఫ్ట్ సైడ్తో కలుస్తాం. మరి స్టార్ట్ చేసేద్దామా? ఇప్పుడైతే నేను మీకు సెట్ 1 ప్రివ్యూ చూపిస్తే స్టార్టింగ్ కౌంట్స్ ఎలా వెళ్తాయో, దాని తర్వాత స్లోగా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. ఓకేనా? సో చూస్తే బెటర్ హోల్డ్ ఆన్ టైట్ baby, you and me are a twisted fantasy. ఓకేనా? సో ఇక్కడ దాకే అనమాట. ఫస్ట్ చూస్తే రైట్ హ్యాండ్ ఇలా లెఫ్ట్ షోల్డర్కి ట్యాప్ చేయండి, తర్వాత లెఫ్ట్ హ్యాండ్ తెచ్చుకొని రైట్ షోల్డర్ దగ్గర. ఓకేనా? మళ్ళీ చూస్తే రైట్ లెఫ్ట్, దీని తర్వాత లెఫ్ట్ హ్యాండ్ ఇలా డ్రాప్ చేయండి, రైట్ హ్యాండ్ ఏమో ఇప్పుడు ఇలా నిలువుగా ఉంటుంది. ఓకేనా? సో మళ్ళీ చూస్తే ఇక్కడ నుంచి 1 2 లెఫ్ట్ హ్యాండ్ డ్రాప్, రైట్ హ్యాండ్ స్ట్రైట్. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ కూడా స్ట్రైట్ చేయండి, దీని తర్వాత ఇలా బోత్ హ్యాండ్స్ రిస్ట్ అండ్ బెండ్ చేయండి, పామ్స్ అన్ని డౌన్ ఫేస్ చేస్తాయి. ఓకేనా? మళ్ళీ ఒకసారి చూద్దాం. బెటర్ హోల్డ్ ఆన్ టైట్ బేబీ యూ అండ్ మీ. ఓకేనా? సో ఇలా హ్యాండ్స్ డౌన్ అవుతాయి అనమాట. దీని తర్వాత ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ చూడండి, లెఫ్ట్ హ్యాండ్ ఇలా డౌన్కి రావాలి. ఇలా వచ్చేటప్పుడు మన హ్యాండ్ రిస్ట్ అండ్ స్ట్రైట్గా చేసి మళ్ళీ ఇలా ఓవర్ ఎక్స్టెండ్ చేయాలన్నమాట. ఇలా దండం ఎలా పెడతామో ఆ పొజిషన్కి తీసుకురావాలి. ఇక్కడ ఉన్న హ్యాండ్ స్ట్రైట్ అవుతూ స్లోగా రిస్ట్ అండ్ బెండ్ చేయండి. ఓకేనా? సో రైట్ హ్యాండ్ అయితే ఇలానే ఉంటుంది. మళ్ళీ చూస్తే ఇక్కడ నుంచి 1. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఇలా నార్మల్ పొజిషన్కి వెళ్తుంది, మనం ఎలా అయితే ఒరిజినల్గా ఇలా పెట్టామో అలా. ఇప్పుడు రైట్ హ్యాండ్ ఇలా వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ నుంచి స్ట్రైట్ అవుతూ కొంచెం హైపర్ ఎక్స్టెండ్ అవుతుంది. ఓకేనా? ఇలా మళ్ళీ చూస్తే స్టార్టింగ్ నుంచి బెటర్ హోల్డ్ ఆన్ టైట్, లెఫ్ట్ హ్యాండ్ డౌన్, రైట్ హ్యాండ్ స్ట్రైట్, లెఫ్ట్ హ్యాండ్ స్ట్రైట్, బోత్ హ్యాండ్స్ బెండ్. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ హైపర్ ఎక్స్టెండ్ అవుతుంది, తర్వాత రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ పైకి వెళ్తుంది, రైట్ హ్యాండ్. ఓకేనా? దీని తర్వాత లెఫ్ట్ హ్యాండ్ ఇలా వెళ్తుంది అనమాట. సో పామ్ అన్నది పైకి ఫేస్ చేస్తుంది, లెఫ్ట్ సైడ్కి ఫింగర్స్ పాయింట్ చేస్తాయి. ఓకేనా? సో ఇలా ఉన్నది ఇలా అవుతుంది. రైట్ హ్యాండ్ కూడా అంతే, రైట్ హ్యాండ్ సపోర్ట్తో లెఫ్ట్ హ్యాండ్ వెళ్తున్నట్టు చేసి లెఫ్ట్ హ్యాండ్ ముందుకి, రైట్ హ్యాండ్ ఇలా మళ్ళీ ఇందాక ఇలా ఇక్కడ ఎలా అయితే పెట్టామో అలానే ఇలా వస్తుంది అనమాట. ఓకేనా? సో చూస్తే ఇక్కడ నుంచి ఇలా పుష్ చేసుకుంటూ వెళ్తున్నట్టు వెళ్ళి లెఫ్ట్ సైడ్కి ఒక చిన్న బాక్స్ లాగా మన హ్యాండ్స్తో క్రియేట్ చేస్తాం. ఓకేనా? ఒకసారి మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఇక్కడ నుంచి చూద్దాం. లెఫ్ట్ హ్యాండ్ డౌన్, లెఫ్ట్ హ్యాండ్ అప్, రైట్ హ్యాండ్ డౌన్, లెఫ్ట్ హ్యాండ్ని పుష్ చేసుకుంటూ రైట్ హ్యాండ్ వెళ్ళి బాక్స్ క్రియేట్ చేసింది. ఓకేనా? ఒకసారి మనం స్లోగా స్టార్టింగ్ నుంచి చేద్దాం. బెటర్ హోల్డ్ ఆన్ టైట్, left down, right straight, left straight, both hands down, left hand ఇలా వచ్చేసాక ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ అప్, రైట్ హ్యాండ్ డౌన్, రైట్ హ్యాండ్ పుష్ చేసుకుంటూ ఇలా చిన్న బాక్స్ చేసేయండి, మళ్ళీ బ్యాక్ తీసుకురావాలన్నమాట. సో ఎలా అయితే ఈ పొజిషన్ నుంచి అటు లెఫ్ట్ సైడ్కి బాక్స్ చేంజ్ చేసామో మళ్ళీ అలానే దగ్గర తెచ్చుకోవాలి. దగ్గర తెచ్చుకోగానే హ్యాండ్స్ ఇలా డౌన్ చేసేసి ఎమ్మటే ఇలా డౌన్ చేసేయండి. ఓకేనా? సో మళ్ళీ చూస్తే ఇక్కడ నుంచి లెఫ్ట్ దగ్గర తెచ్చుకొని హ్యాండ్స్ డౌన్. ఓకేనా? సేమ్ పొజిషన్స్కి మనం ఇలా జస్ట్ హ్యాండ్స్ డౌన్ అంటున్నాం. తర్వాత రైట్ హ్యాండ్ రిస్ట్ బెండ్ చేయాలన్నమాట. నా రైట్ హ్యాండ్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి ఉన్న రైట్ హ్యాండ్ నా పామ్ అన్నది ఇప్పుడు నా సైడ్కి ఫేస్ చేసి 2 హ్యాండ్స్ కనెక్ట్ చేసి ఇలా షట్ డౌన్ చేసేయండి. ఓకేనా? సో ఇలా కిందకి దండం పెడుతున్నట్టు ఉంటుంది. మళ్ళీ చూస్తే ఇక్కడ నుంచి 1 2 ఇక్కడ రాగానే హ్యాండ్స్ డౌన్ చేసేసి రైట్ హ్యాండ్ రిస్ట్ అండ్ క్లోజ్. ఓకేనా? ఒకసారి స్లోగా చేద్దాం. 1 2 తర్వాత ఇక్కడ మ్యూజిక్ వస్తుంది అనమాట. సో ఇది అయిపోయాక కరెక్ట్గా బేబీ అన్నప్పుడు హ్యాండ్స్ ఇలా చేయండి. తర్వాత లెఫ్ట్ హ్యాండ్ డౌన్, రైట్ హ్యాండ్ స్ట్రైట్, లెఫ్ట్ హ్యాండ్ స్ట్రైట్, బోత్ హ్యాండ్స్ డౌన్, లెఫ్ట్ హ్యాండ్ హైపర్ ఎక్స్టెండ్. ఇప్పుడు మళ్ళీ రైట్ హ్యాండ్, లేదా రైట్ హ్యాండ్ పుష్ చేసుకుంటూ లెఫ్ట్ హ్యాండ్ ఇలా వెళ్ళి ఒక బాక్స్ క్రియేట్ చేసి మళ్ళీ దగ్గర తెచ్చుకోగానే హ్యాండ్స్ డౌన్, రైట్ హ్యాండ్ రిస్ట్ బెండ్ చేసి బోత్ హ్యాండ్స్ కనెక్ట్ చేసేయండి. ఇప్పుడైతే ఒకసారి స్లోగా మనం స్టార్టింగ్ నుంచి మ్యూజిక్తో ప్రాక్టీస్ చేద్దాం. Better hold on tight, music దాకాగి baby you and me are a twisted fantasy. ఒకసారి మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేద్దాం స్లోగా. Better hold on tight baby you and me are a twisted fantasy and close. ఓకేనా? ఇదైతే ఫాస్ట్గా వెళ్తుంది. ఫస్ట్ అయితే నేర్చుకున్నాక మ్యూజిక్తో ప్రాక్టీస్ చేయండి, ఫాస్ట్గా మూవ్ ఆన్ అవుతుంది అనమాట. టటింగ్ అయితే ఈజీనే, ఎక్సెప్ట్ మనం మ్యూజిక్ అందుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడైతే నేను మీకు సెట్ టు ప్రివ్యూ చూపిస్తే స్టార్టింగ్ కౌంట్స్ ఎలా వెళ్తాయి. ఇక్కడ అయిపోయింది మంది ట్విస్టెడ్ ఫ్యాంటసీ దగ్గరికి. బాడీస్ రన్నింగ్ ఆన్ ఎ డ్రీమ్ అప్ ఆల్ నైట్,
Wired differently, a chaotic energy. Buckle up and take a seat. Hold on tight. ఓకేనా, సో ఇవే అనమాట. మన ఇలా క్లోజ్ చేసేసాక ఇప్పుడు ఒక పువ్వులాగా ఇలా వస్తుంది అనమాట. హ్యాండ్స్ ఇలా క్రాస్ అవుతాయి. సో చూస్తే ఇప్పుడు రైట్ హ్యాండ్ ఇలా ఉంది కదా, రైట్ హ్యాండ్ పామ్ లెఫ్ట్ సైడ్కి వెళ్ళి పైకి చూపించి ఇలా రైట్కి వెళ్తుంది అనమాట. లెఫ్ట్ హ్యాండ్ ఏమో డౌన్ వెళ్ళి ఇలా బోత్ హ్యాండ్స్ కనెక్ట్ అవుతాయి. ఓకేనా, సో ఇలా కనెక్ట్ అవ్వగానే కొంచెం ఫింగర్స్ దూరం పెట్టండి. దీని తర్వాత ఫింగర్స్ షట్ చేసి ఇలా క్లోజ్ చేయండి. ఓకేనా, క్లోజ్ చేసినప్పుడు కొంచెం గ్యాప్ అనేది క్రియేట్ అవ్వాలి. మళ్ళీ చూస్తే ఇక్కడ నుంచి స్లోగా అండ్ క్లోజ్. ఓకేనా, మళ్ళీ చూద్దాం ఇక్కడ నుంచి క్లోజ్. ఓకేనా, సో ఇది చేసేటప్పుడు క్లోజ్ అయ్యాక ఇప్పుడు హ్యాండ్స్ ఇలా డౌన్ వెళ్తాయి అనమాట. డౌన్కి వెళ్ళేటప్పుడు ఈ గ్యాప్ని క్లోజ్ చేసేయండి. ఓకేనా, ఇలా మళ్ళీ చూస్తే సో ఇక్కడ నుంచి డౌన్ క్లోజ్ చేసి మళ్ళీ పైకి సేమ్ గ్యాప్తోనే తీసుకురావాలి. ఓకేనా, సో చూస్తే ఇలా కనెక్ట్ అయిపోయాక డౌన్ వెళ్ళినప్పుడు హ్యాండ్స్ ఇలా దండం లాగా చేసేయండి. గ్యాప్ క్లోజ్ చేసి పైకి తీసుకొచ్చినప్పుడు మళ్ళీ ఇదే పొజిషన్లోకి వస్తుంది. మళ్ళీ చూస్తే బాడీస్ రన్నింగ్ ఆన్ అ డ్రీమ్. ఓకేనా, దీని తర్వాత ఇప్పుడు ఇండెక్స్ ఫింగర్స్ని అవుట్ చేయండి. సో సైడ్కి వెళ్తాయి అనమాట 2 ఫింగర్స్ హ్యాండ్స్. దీని తర్వాత ఇలా బెండ్ చేయండి. ఇండెక్స్ ఫింగర్ని బెండ్ చేయగానే ఇలా మీరు థమ్తో కనెక్ట్ చేసేయండి. ఓకేనా, సో థమ్తో కనెక్ట్ చేశాక హ్యాండ్స్ని దూరం తీసుకెళ్ళి క్రాస్ చేయాలన్నమాట మళ్ళీ. ఓకేనా, సో చూస్తే అటు నుంచి పిచ్చుకలాగా కనిపిస్తుంది. ఓకేనా, సో మళ్ళీ చూస్తే 1 థమ్స్తో కనెక్ట్ చేశాక క్రాస్. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ముందు ఉంటుంది, రైట్ హ్యాండ్ ఏమో లెఫ్ట్ హ్యాండ్ వెనక్కు ఉంటుంది. దీని తర్వాత హ్యాండ్స్ ఇలా డ్రాప్ చేసేయండి. ఓకేనా, సో ఫింగర్స్ అన్ని ఫ్లాట్ అండ్ డౌన్. మళ్ళీ చూస్తే ఇక్కడ నుంచి బాడీస్ రన్నింగ్ ఆన్ అ డ్రీమ్ అండ్ క్లోజ్. తర్వాత మళ్ళీ ఇలా డౌన్ అయ్యాక రైట్ హ్యాండ్ ఇలా ఫింగర్స్ ఏమో హారిజెంటల్ ఉంటుంది, రిస్ట్నేమో పైకనండి. మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ కూడా అంతే తీసుకోవద్దండి. ఓకేనా, సో డౌన్ అప్ రైట్ లెఫ్ట్. దీని తర్వాత రైట్ హ్యాండ్ ఇప్పుడు ఫింగర్స్ ఇలా కర్ల్డ్ అప్ చేసి స్లోగా పైకి తీసుకెళ్ళండి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ కూడా అంతే స్లోగా ఫింగర్స్ కర్ల్డ్ అప్ అయి పైకి వెళ్తుంది. ఓకేనా, సో మళ్ళీ ఒకసారి ఇక్కడ నుంచి చూస్తే ఫింగర్స్ అవుట్, థమ్తో కనెక్ట్, దూరం పెట్టేసి క్రాస్. తర్వాత హ్యాండ్స్ డౌన్, రైట్ హ్యాండ్ అప్, లెఫ్ట్ హ్యాండ్ అప్, రైట్ హ్యాండ్ ఫింగర్స్ కర్ల్ చేసుకుంటూ పైకి, లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్ కూడా కర్ల్ చేసుకుంటూ పైకి. ఓకేనా, ఒకసారి మళ్ళీ స్టార్టింగ్ నుంచి చూద్దాం. ఇక్కడ నుంచి బాడీస్ రన్నింగ్ ఆన్ అ డ్రీమ్ అప్ ఆల్ నైట్. ఓకేనా, దీని తర్వాత క్రాస్ చేయాలన్నమాట హ్యాండ్స్ని. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఏమో హారిజెంటల్గా ఉంది కదా, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ వర్టికల్ ఉంటుంది, రైట్ హ్యాండ్ ఏమో హారిజెంటల్. మళ్ళీ బ్యాక్ తీసుకురండి. ఓకేనా, సో హిట్ బ్యాక్. బ్యాక్కి రాగానే హ్యాండ్ రైట్ హ్యాండ్ ఇలా షార్ప్గా కోస్తున్నట్టు కట్ అయి డౌన్ అవుతుంది అనమాట. దీని తర్వాత రైట్ హ్యాండ్ రిస్ట్ బెండ్ చేసి లెఫ్ట్ హ్యాండ్ ఇలా ట్రేస్ చేసుకుంటూ కరెక్ట్గా ఫింగర్ టిప్స్ దగ్గరికి తీసుకెళ్ళాను. ఓకేనా, సో మళ్ళీ చూస్తే ఇక్కడ నుంచి చూద్దాం. క్రాస్, డౌన్, రైట్ హ్యాండ్ అప్, లెఫ్ట్ హ్యాండ్ అప్, రైట్ హ్యాండ్ ఫింగర్స్ కర్ల్డ్ అప్, లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్ కర్ల్డ్ అప్, హిట్, కట్ అండ్ ట్రేస్. ఓకేనా, సో మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ నుంచి ఇక్కడ నుంచి చూద్దాం. Body's running on a dream up all night. Cross, hit, cut and ఇక్కడికి. సో ఇక్కడికి వచ్చాక హ్యాండ్స్ని స్లోగా ఇలా ఫింగర్స్ కర్ల్డ్ అప్ అయితే డౌన్కి హిట్ చేయండి. ఓకేనా, సో ఇలా వచ్చాక బోత్ హ్యాండ్స్ని డౌన్ అండ్ మళ్ళీ పైప్ తీసుకెళ్ళండి. మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చాక జస్ట్ ఇలా స్లోగా కింద కనండి. ఓకేనా, సో ఫస్ట్ అయితే ఇలా కింద దాకా హ్యాండ్స్ని కర్ల్డ్ అప్ చేయండి. తర్వాత పైకి తీసుకెళ్ళాక జస్ట్ ఇలా స్లోగా పైనే కర్ల్డ్ అప్ చేయండి. ఓకేనా, మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ నుంచి చూద్దాం. ఇక్కడ నుంచి అండ్ అప్, ఫింగర్స్ క్రాస్, డౌన్, రైట్ హ్యాండ్ అప్, లెఫ్ట్ హ్యాండ్ అప్, రైట్ హ్యాండ్ కర్ల్డ్ అప్ ఫింగర్స్, మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ కర్ల్డ్ అప్ ఫింగర్స్, క్రాస్, హిట్, డౌన్ అండ్ మళ్ళీ ఇలా ఫింగర్స్ డౌన్ అయ్యేటప్పుడు కింద దాకా తీసుకొచ్చి మళ్ళీ పైకి తీసుకెళ్ళి ఇంకోసారి అనాలన్నమాట. జస్ట్ కాకపోతే పైనే ఇలా కిందకి అనండి. ఓకేనా, దీని తర్వాత దండంలాగా పైకి పెట్టేసి రైట్ హ్యాండ్ ఇలా స్లైడ్ డౌన్ అవుతుంది, మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ కూడా కనెక్ట్ అవుతుంది. ఓకేనా, సో మళ్ళీ ఇది అయిపోయాక రైట్ హ్యాండ్ డౌన్, లెఫ్ట్ హ్యాండ్ డౌన్. దీని తర్వాత బోత్ హ్యాండ్స్ ఇలా సర్కిల్ చేయాలన్నమాట. సో లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వస్తుంది. రైట్ సైడ్కి వచ్చేటప్పుడు హిప్ కూడా అంతే ఇలా జస్ట్ ఇలా టర్న్ చేయండి. ఓకేనా, సో ఇలా హిట్, రైట్ కూడా హిట్ అవుతుంది అనమాట హిప్. మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చేటప్పుడు హిప్ లెఫ్ట్ సైడ్కి వచ్చి స్లోగా ఇలా డౌన్ అవుతుంది అనమాట. దీని తర్వాత ఇప్పుడు ఫింగర్స్ అన్నది రైట్ హ్యాండ్ ఒక్కొక్క పింకీ క్లోజ్ చేసుకుంటూ, సో పింకీ డౌన్
తర్వాత రింగ్ డౌన్, తర్వాత మిడిల్, ఇండెక్స్ ఇలా డౌన్ అయ్యి రైట్ హ్యాండ్ని పుల్ చేయండి. తర్వాత ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ కూడా అంతే, పింకీ, రింగ్, మిడిల్ అండ్ ఇండెక్స్ ఇలా. ఓకేనా? సో మళ్ళీ ఇక్కడ నుంచి చూద్దాం. సో ఇది అయిపోయాక రైట్, లెఫ్ట్, తర్వాత హిట్, బ్యాక్, తర్వాత రైట్ హ్యాండ్, తర్వాత లెఫ్ట్ హ్యాండ్. ఓకేనా? ఒకసారి మళ్ళీ స్లోగా ఇక్కడ నుంచి చూద్దాం. Body's running on a dream, up all night, wired differently, you chaotic energy, buckle up and take a seat, hold on tight. మళ్ళీ ఒకసారి స్లోగా చేద్దాం ఇక్కడ నుంచి. Body's running on a dream, up all night, wired differently, you chaotic energy, buckle up and take a seat, hold on tight. ఓకేనా? సో ఇది అనేటప్పుడు కూడా హిప్ని రైట్ లెఫ్ట్ అనొచ్చు, లేకపోతే జస్ట్ స్ట్రైట్గా ఉండి ఫింగర్స్ని క్లోజ్ చేయొచ్చు. ఒకసారి అయితే మనం స్లోగా సెట్ 1 నుంచి సెట్ 2 దాకా స్లోగా 2 times ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ నుంచి హోల్డ్ ఆన్ టైట్, baby, you and me are a twisted fantasy, bodies running on a dream, up all night, wired differently, you chaotic energy, buckle up and take a seat, hold on tight. మళ్ళీ ఒకసారి చేద్దాం. Hold on tight, baby, you and me are a twisted fantasy, bodies running on a dream, of all night, wired differently, you chaotic energy, buckle up and take a seat, హోల్డ్ ఆన్ టైట్. ఓకేనా? సో మనదైతే ప్రాక్టీస్ కూడా అయిపోయింది. మీరు కనుక ఈ డ్యాన్స్ మ్యూజిక్తో ప్రాక్టీస్ చేయాలంటే నేను నా షార్ట్స్లో డిఫరెంట్ స్పీడ్స్తో మ్యూజిక్తో తీసి పెట్టాను. 50%, 75 నార్మల్ స్పీడ్ లాగా తీసి పెట్టాను. మీరు అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ 50%తో మ్యూజిక్ అందుకున్నాక ప్రాక్టీస్ చేశాక 75తో ప్రాక్టీస్ చేయండి. అలానే నార్మల్ స్పీడ్కి మూవ్ ఆన్ అవ్వండి. అలానే మీకు ఏమైనా సాంగ్ రికమెండేషన్ ఉంటే మీకు కింద కామెంట్ ఆన్ చేయండి, నేను చూసి తప్పకుండా నేర్పిస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.